పిగ్మెంటేషన్ అండ్ టానింగ్ వాటికసలు మెయిన్ రీజన్ ఏంటి? ఎట్లా ప్రివెంట్ జేసుకోవచ్చు? టానింగ్ అనేది బేసిక్‌గా మన స్కిన్ అదొకటి ప్రొటెక్టివ్ మెకానిజం లాగా అవుతదనమాట. ఇప్పుడు మనకు కన్సిస్టెంట్‌గా ఎండకి ఎక్స్‌పోజ్ అవుతున్నామనుకోండి, అంటే కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ హిల్ స్టేషన్స్‌లో ఉన్నాము ఎనీవేర్ కొంచెం కన్సిస్టెంట్‌గా ఎండకి ఎక్స్‌పోజ్ అవుతా ఉంటే మనకి మన స్కిన్‌ని ఆ ఎండ నుంచి కాపాడడానికే మన ఓన్ స్కిన్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఎక్కువ నంబర్ ఆఫ్ మెలనోసైట్స్ ప్రొడ్యూస్ చేయడము చేస్తుంది. సో దట్ దాన్ని యూవీ రేస్ నుంచి షీల్డ్ లాగా ఫార్మ్ అవ్వడానికి ప్రొటెక్టివ్ మెకానిజం లాగా టానింగ్ అవుతది. ఓకే. ఈ టానింగ్ అనేది ఒక్కసారి అయినప్పుడు ఇప్పుడు ఏదైనా హాలిడేకెళ్ళొచ్చారు, టానింగ్ అయింది లేదా కన్సిస్టెంట్‌గా 4, 5 డేస్ కొంచెం ఓపెన్ అవుట్‌డోర్స్ ఉన్నారు, ఏదో స్పోర్ట్స్ అటెండ్ అయ్యారు, టాన్ అయ్యారనుకోండి, న్యాచురల్‌గా ఇట్ విల్ గో అవే. ఓకే. ఆఫ్టర్ 2-3 వీక్స్ ఫ్రమ్ దేర్ డే బై డే ఇట్ గెట్స్ బెటర్. హుహు. బికాజ్ స్కిన్ అనేది ఇట్ కీప్స్ షెడ్డింగ్ యాహ్! ఎవ్రీ థర్డ్ వీక్ కదా! సో, అది న్యాచురల్‌గా కూడా ఎళ్ళిపోతది. సో, దాన్ని వెన్ ఇట్ కమ్స్ అబౌట్ ట్రీట్మెంట్ అంటే యాస్ సచ్ పర్టిక్యులర్‌గా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ అప్లయింగ్ సన్ స్క్రీన్ అండ్ ఆల్ దట్ ఒకవేళ బర్న్స్ అయిపోయినాయి అంటే దెన్ యూ హ్యావ్ టు సీక్ డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ అండ్ గెట్ ట్రీటెడ్ ఫర్ ఇట్. స్పెసిఫిక్‌గా టానింగ్‌కి అంటిల్ అండ్ అన్‌లెస్ ఇప్పుడు మీకు దాని తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది, యూ హ్యావ్ టు బీ మోర్ ప్రెజెంటబుల్ అంటే వీ కెన్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ విత్ కైండ్ ఆఫ్ మెడి ఫేషియల్స్ విచ్ విల్ రిమూవ్ ద టాన్ అండ్ ఆల్ దట్.